ఏమి మైనార్టీలకు చేసిందో మీకు అందరికీ కూడా బాగా తెలుసు. 5 సంవత్సరాలు మైనార్టీలకు సున్నా చేసి పెట్టింది. అందే కార్యక్రమాలన్నీ కూడా తీసేసింది. ఏ కార్యక్రమం కూడా ముందుకు సాగలేకుండా మైనార్టీసులకు మోసం చేసిన ప్రభుత్వం గత ప్రభుత్వం అని చెప్పి మీకు తెలియజేస్తాను. ఈ రోజు మళ్ళీ చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని ప్రతి మైనార్టీ సోదరులు కూడా కోరుకొని ఈ రోజు ఈ రాష్ట్రంలో అత్యధిక మెజార్టీతో గెలిపించినందుకు కూడా మీ మైనార్టీ సోదరులకందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సోదరులారా, మీకందరికీ తెలుసు ఈ రోజు ప్రతి కార్యక్రమం కూడా మైనార్టీ కార్యక్రమము మళ్ళీ తిరిగి పునః ప్రారంభం చేసే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అని చెప్పి మీరందరూ కూడా ఈ రోజు గమనిస్తున్నారు. అన్ని కార్యక్రమాలు మూసేసిన గత వైసీపీ ప్రభుత్వం మూసేసిన మైనార్టీలకు మూసేసిన కార్యక్రమాలన్నీ ఈ రోజు మళ్ళీ పునః ప్రారంభించిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి అని చెప్పి తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఎక్కడ కూడా ఈ రోజు చెప్తున్నారు, ఈ పుంగనూరు పట్టణంలో కూడా ఎక్కడ కూడా మైనార్టీ ఆస్తులు ఇంత జానుల ఆస్తి కానీ వేరే వాళ్ళు ఎవరన్నా ఆక్యుపై చేస్తే తక్షణమే అక్కడికి నేను వచ్చి ఈ కార్యక్రమాలన్నీ ఉండి మీ ఆస్తులు కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఈ ప్రభుత్వం తెలియజేస్తున్నా. అదేవిధంగా కొన్ని సమస్యలు మత పెద్దలు చెప్పినారు. ఈ రోజు సెంట్రల్ లో కీలక పాత్ర పోషిస్తామన్నది మన ముఖ్యమంత్రి గారే. వాస్తవాలకు 100% మేము ఒప్పుకుంటాము. ఈ రోజు ఏ కార్యక్రమంలో సెంట్రల్ లో కూడా ఈ రోజు నరేంద్ర మోడీ గారు మన ముఖ్యమంత్రి సలహా తీసుకొని ముందుకు వెళ్తా ఉన్నాడు. ఈ రోజు అదే వర్క్ బోర్డుది పార్లమెంట్ లో బిల్లు పాస్ అయింది, దాన్ని వ్యతిరేకించాలని చెప్పి మన మత పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది. ఆ కార్యక్రమాన్ని కూడా ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో దాన్ని ముందుకు పోనేరు, దాన్ని ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకిస్తారు. నేను కూడా దాన్ని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తాం. దగ్గరలో కూడా అపాయింట్మెంట్ తీసుకుంటా. రేపు నెలైనా ఇక్కడ ఉండే అంజమేన్ కమిటీతోనేమి పెద్దలందరినీ కూడా తీసుకొని పోయి ముఖ్యమంత్రిని కలిపి వాళ్ళ విన్నపం కూడా వినిపిస్తారని చెప్పి కూడా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మౌజాలకు పోతేనేమి ఇస్లాంలకు పోతేనేమి గత ప్రభుత్వము మళ్ళీ సున్నా చేసి పెట్టిన సంగతి మీకు అందరూ గమనించాల. ఇప్పుడు ఆ కార్యక్రమాలన్నీ రంజాన్ తోఫా అవుతేనేమి మౌజాలకు పోతేనేమి ఇస్లాంలకు పోతేనేమి ప్రతి కార్యక్రమం కూడా ఈ రోజు మళ్ళీ ముందుకు తీసుకొని కొనసాగించే కార్యక్రమం ముఖ్యమంత్రి చేస్తున్నారు. దాన్ని అందరూ కూడా మీరు స్వాగతించాలని చెప్పి తెలియజేసుకుంటూ ఏ కార్యక్రమంతోనేమి మైనార్టీలకు నేను ఇక్కడే చెప్తున్నా, ఈ రోజు పుంగనూరు పట్టణంలో ఏ కార్యక్రమమైనా మీరు మసీదుల్లో మాట్లాడాల్సిన పని లేదు. ఇది వరకు కూడా కొంత మసీదుల్లో మాట్లాడి కొంత మత గురువులకు కూడా బయట సోషల్ మీడియాలో వచ్చే పరిస్థితి ఏర్పడింది. ఏ పార్టీ అయినా, తెలుగుదేశం పార్టీ కానీ ఏ పార్టీ అయినా కూడా మసీదుల్లో కానీ రాజకీయాలు చేయొద్దండి, ఎవరిని చేయలేవద్దండి. దానికి నేను 100% మీకు అందరికీ మత పెద్దలకు నేను మద్దతు ఇస్తా ఉన్నానని చెప్పి తెలియజేసుకుంటూ, ఎక్కడన్నా సమస్యలు ఉంటే ఇటువంటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయండి, మీ సమస్యలను నా దగ్గర తీసుకురండి. 100% నేను దాన్ని పరిష్కరిస్తా. ఏ మైనార్టీ సోదరులకు కూడా ఎక్కడ కూడా అన్యాయం జరిగినా కూడా ఈ పుంగనూరు పట్టణంలో చూసుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తీసుకుంటాను. జై హింద్. ఈ కార్యక్రమాన్ని కూడా రేపు నెలలోనే ముఖ్యమంత్రి దగ్గర ఒక అపాయింట్మెంట్ తీసుకుంటాం. లేదంటే రేపు నెలలో పెన్షన్ల కార్యక్రమాన్ని పుంగనూరులో కూడా ఇవ్వాలని ముఖ్యమంత్రి ఒక కార్యక్రమాన్ని ఆలోచిస్తా ఉన్నాడు. ఇక్కడికి వచ్చినా సరే లేదు మనం అమరావతికి తీసుకునే కార్యక్రమాన్ని కూడా నేను చేపట్టి మీకు అందరికి కూడా అక్కడ ముఖ్యమంత్రి కల్పించే అవకాశం కల్పిస్తానని చెప్పి తెలియజేసుకుంటూ, 2 సంవత్సరాలుగా ఈ పుంగనూరు పట్టణంలో ఎన్నో అవాంఛనీయ కార్యక్రమాలన్నీ జరిగినాయి. ఎప్పుడు కూడా బయట రావాలంటే కూడా మాట్లాడాలంటే కూడా ఒకరికొకరు నలుగురు కూర్చొని మాట్లాడుకోవాలంటే కూడా స్వేచ్ఛ లేని పరిస్థితి ఈ పుంగనూరు పట్టణంలో ఉండింది. ఎందుకంటే అన్ని భయాందోళన కార్యక్రమాలు జరుగుతున్న యువకుల మీద కూడా ఈ పట్టణంలో కేసులు పెట్టి జైలుకు పంపించిన పరిస్థితులన్నీ కూడా మీరు గమనించినారు. అప్పట్లో కూడా మీరు మైనార్టీ సోదరులు కొంతమంది నా వెనకంటే ఉన్నా కూడా ఎవరిని లెక్క చేయకుండా నన్ను ముందుకు నడిపించినారు. ఈ రోజు అదే మైనార్టీ సోదరులు వేల సంఖ్యలో ఇక్కడికి వచ్చి నాకు స్వాగతం పలికినందుకు మీకందరికి కూడా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.